గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు కాసేపట్లో ప్రారంభమవుతాయి. ఈ ఎన్నికలను ఇటు పాలక వైసీపీ, విపక్ష కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు రసవత్తరంగా మారింది. 2021 నుంచి ఇప్పటి వరకు 6 స్థాయి సంఘాల సభ్యుల పదవులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంటుంది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైసీపీ కార్పొరేటర్లు అనేక మంది టీడీపీ, జనసేనలో చేరారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కొందరు వైసీపీని వీడారు. దీంతో కౌన్సిల్లో పార్టీ బలం తగ్గి కూటమి బలం పెరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా స్థాయి సంఘం సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండటంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. వైసీపీ, టీడీపీ క్యాంపు రాజకీయాలకు తెరదీశాయి. రెండు పార్టీలు తమ మద్దతుదారులను క్యాంపులకు తరలించి నేరుగా పోలింగ్ సమయానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇది పార్టీ రహిత ఎన్నిక కావడంతో పైకి గెలుస్తామని ధీమాగా ఉన్నా ఎవరైనా క్రాస్ ఓటింగ్ కు పాల్పడతారేమోనన్న భయం వైసీపీని వెంటాడుతోంది. వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి ఎన్నికల ముందు 9 మంది, ప్రభుత్వం ఏర్పాటయ్యాక 4, గత 5-6 రోజుల నుంచి 6 చేరారు. దీంతో తమదే విజయమని కూటమి నేతలు అంటుండగా వైసీపీ నుంచి ఎంతమంది బయటకు వెళ్లినా ఓటింగ్ కు వచ్చేసరికి తమ అభ్యర్థులకు ఓటేస్తారని, 6 పదవులు తామే కైవసం చేసుకుంటామని జగన్ పార్టీ ధీమాగా ఉంది. కూటమి నాయకులు ఒక్క ఓటు కూడా చేజారకూడదనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లి జనసేన కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతిని నిన్న హుటాహుటిన పిలిపించారు. గుంటూరు కార్పొరేషన్ స్థాయి సంఘం ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాల వెల్లడితో తెరబడుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. నగరపాలక సంస్థకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా సర్వం సిద్ధమైందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే మనం ఇటు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొత్తం ఏర్పాటు చేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలంటూ కూడా కొన్ని ప్రవేశానికి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు జరుగుతుందో మనతో మాట్లాడడానికి అడిషనల్ కమిషనర్ ఓబ్లెస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఒక ఊహాగానాలు అయితే ప్రజల్లో ఉంది, ఇది ఎలా నిర్వహిస్తున్నారు, ఏంటి అసలు? మనకి షెడ్యూల్ ప్రకారంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 4వ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ని గత 15 రోజుల క్రితం మనం షెడ్యూల్ ఇచ్చాము. ఆ ప్రకారంగా ఈరోజు అంటే 3వ తారీఖు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 12 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓటింగ్ ఈరోజు 10:30 నుండి మధ్యాహ్నం 3 o'clock వరకు జరుగుతుంది. ఇందులో ఎలక్టెడ్ కార్పొరేటర్స్ 56 మంది ఉన్నారు. అంటే ఒక వేకెన్సీ ఉంది. 56 మందికి ఓటింగ్ రైట్ ఉంటుంది. ఈ 56 మంది కూడా అంటే మనకు 6 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలి కాబట్టి పోటీలో ఉన్నటువంటి 12 మందిలో నుండి 6 ఎన్నుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రతి కార్పొరేటర్కి అంటే 56 మందికి కూడా 6 సభ్యుల్ని ఎన్నుకునే విధంగా బ్యాలెట్ పేపర్లో 6కి ఓటు వేయాలి. 6 కంటే ఎక్కువ అక్కడ ఓటు వేస్తే మాత్రం మొత్తం ఆ బ్యాలెట్ చెల్లుబాటు కాదు. ఆ రకంగా పోలై చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో ఎవరికైతే 6 మందికి టాప్ ఓట్స్ వస్తాయో అందరికంటే ఎక్కువగా ఆ 6 మందిని గెలిచినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి, ఇంత పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ కానీ ఇదంతా చూడలేదు. కానీ ఈ కమిటీ ఎన్నికలలో ఎందుకని అంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు, ఇట్లాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? అంటే ఇంతకు మునుపు ఇక్కడ 2021 నుండి లాస్ట్ ఇయర్ వరకు చూసినట్టయితే స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్టు మనకు రికార్డ్స్ని బట్టి తెలుస్తుంది. అందువల్ల ఇంకా ఎన్నిక అన్నటువంటిదే సందర్భం రాదనమాట. ఇప్పుడు మనకు ఎన్నుకోవాల్సినటువంటి 6 కంటే ఎక్కువ మంది బరిలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ని ప్రొసీజరల్గా ట్రాన్స్పరెంట్గా గైడ్లైన్స్ ప్రకారంగా మనకు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ జాగ్రత్తలన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది.
అంటే వైసీపీ నాయకులు ప్రధానంగా చెప్పేది ఏంటంటే అధికారులు కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ ఓటింగ్ అలాంటి ఏమైనా కనిపించే అవకాశం ఉందా? అంటే అధికారులు అనుకూలంగా చేసే పనులు కానీ అటువంటి అపోహలు మాత్రమే అసలుకి వాస్తవాలు. ఇందులో చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. మాకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు ఈ యొక్క స్టాండింగ్ కమిటీ నామినేషన్స్ దగ్గర నుండి స్క్రూటినీ అప్పుడు కానీ, విత్డ్రాయల్స్ అప్పుడు కానీ ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, ఎవరు కూడా అసలుకి క్వశ్చన్ చేయడానికి వీలు లేనటువంటి పద్ధతిలో అంత రూల్స్ ప్రకారంగా నిక్కచ్చిగా ట్రాన్స్పరెంట్గా అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కౌంటింగ్ తర్వాత మొత్తం ఇదంతా కౌంటింగ్ ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ అనౌన్స్మెంట్ ఏ టైంలో చేస్తారు? ఇప్పుడు మనకు 3 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది 10:30 నుండి. 3 గంటల తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత, అంటే ఎలక్షన్ సిబ్బంది ఎవరైనా ఉంటే వాళ్ళు లంచ్ బ్రేక్ ఒక 10-15 మినిట్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి సమక్షంలోనే కౌంటింగ్ జరుగుతుంది. అంటే 3:30కి అట్లా ప్రారంభమై జస్ట్ ఒక 1 అవర్ 4:30 కల్లా మనకి కౌంటింగ్ పూర్తి అవుతుంది. ఇది పూర్తిగా చూసుకుంటే ఉదయం 10:30 ప్రారంభించినటువంటి ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా సాయంత్రం 3:30 వరకు కూడా జరుగుతుంది. అయితే 3:30 తర్వాత కూడా ఒక పావు గంట బ్రేక్ తీసుకొని తర్వాత 4:30కి ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళని అనౌన్స్మెంట్ కూడా చేస్తామని అడిషనల్ కమిషనర్ ఓబ్లేష్ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ